అసలు ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్లో మీది ఒక సంచలనమైన ప్రయాణం కదండి. ఎస్. ఎందుకు అంత సంచలనంగా మారాలనుకున్నారు మీరు? ఇంతకుముందు నేను ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అయ్యాను, ఒక్క సినిమా బిజినెస్లో మోసపోయా. నేను ఎదను కాబట్టి మోసపోయాను అనుకుంటాను కరెక్ట్. ఎందుకంటే మీకు మోసం నన్ను చేయగలిగారంటే మీరు గ్రేట్ ఎఫిషియెంట్గా ఉంటారు. మీరు నన్ను మోసం చేయడానికి అవకాశం దొరికింది కాబట్టి మోసపోయాను, కాబట్టి నేను ఎదను కాబట్టి మోసపోయాను. కాబట్టి ఎదరోని మనం నిందేయడం కంటే నాలో నేను వీక్నెస్ ఏంటి తెలుసుకుని, ఎందుకు తప్పు చేశాను, ఎందుకు నష్టపోయాను, ఎందుకు మోసపోయాను అతని దగ్గర అని తెలుసుకుని నేను ఎప్పుడు ఎదరోని నిందించను. నువ్వు నాకన్నా గొప్పడు కాబట్టి నన్ను మోసం చేసేవారా బాబు అనుకుంటా. పుట్టి పెరిగింది భీమవరం కదా? పాలకొల్లో పుట్టానండి, పాలకొల్లో పెరిగాను. కోటరామకృష్ణ గారి క్లాస్మేట్ కాదు కానీ స్కూల్ మీటు, బెంచ్ మీటు, బాల్యం నుంచి కోటరామకృష్ణ కలిసి తిరిగాం. అది అక్కడ మన ప్రయాణం. ఈ సినిమా అనే జబ్బు నాకు కోటరామకృష్ణ వల్లే అంటుకుంది. అతను కోటరామకృష్ణకి అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. కాబట్టి నేను సెలవు వస్తే మెడ్రాస్ వెళ్ళేవాడిని. ఎక్కడికి అత్తగారింటికి, తాతగారింటికి, మామగారింటికి వెళ్ళేవాడిని కాదు. అక్కడ కోటరామకృష్ణ ఇంటికి వెళ్తే అక్కడ కోటరామకృష్ణ రూమ్లో ఇద్దరం కలిసి ప్రయాణం చేసాం. కాబట్టి నాకు అప్పటి నుంచి అతని మీద నాకు ప్రేమ, నా మీద అతని ప్రేమ ఉండడం బట్టే ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ కోటరామకృష్ణ గారితో మరి మీ జర్నీ సినిమా పరంగా కోటరామకృష్ణ తీసిన ప్రతి సినిమాకి నేను 10 రోజులు అతను కూడా ఉండేవాడిని. 10 రోజులు అతను కూడా ఉండేవాడిని. కానీ మీ ఇద్దరు కాంబినేషన్ అంటే నేను సినిమా తీసేంత డబ్బు లేదు నా దగ్గర. సినిమా తీసేంత గొప్ప కాదు. ఆ సినిమా గురించి నాలెడ్జ్ లేదు నాకు. ఊరికే షూటింగ్ చూడటం, సినిమా సరదాగా యాక్ట్ చేద్దామన్న కోరిక తప్ప ఎప్పుడు ప్రొడ్యూస్ అవుదామన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఓకే. 2003లోనే మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా తీద్దామని ఆలోచన కలిగింది. అంతకుముందు అయితే నేను ఊరికి ప్రేక్షకుడిని, కోటరామకృష్ణ ఫ్రెండ్ని, కోటరామకృష్ణ పక్కన కూర్చునేంత స్టేటస్ నాది. అందుకే నాకు చేతులు వెనకాల నుంచి స్టేటస్ కాదు. ఓకే. కాబట్టి నేను సినిమా గురించి తెలియదు నాకు, నిజంగా ఫిల్మ్ ఎంత అని ఏంటి అవన్నీ తెలియదు నాకు. అక్కడ పరారు మీ అందరూ బాగా ఫ్రెండ్స్, మీ అందరం. వాళ్ళు ప్రొడ్యూసర్ అయ్యారు. మనం అంత డబ్బు లేదు నా దగ్గర. అసలు ఫస్ట్ పాయింట్, సినిమా తీయాలని ఎలా తీయాలో తెలియదు, డబ్బు లేదు నా దగ్గర. మా భీమవరం పాలకొల్లో పుట్టి పెరిగాను కదా చెప్పాను కదా మీకు. 70 అంటే సింపుల్గా చెప్తా, ట్రైలర్లకు సినిమాలో చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి 77 నవంబర్ 5th నా మ్యారేజ్ అయిందండి. 77 డిసెంబర్ 5th నేను ఆక్వీడ్లో బట్టల షాప్ ఓపెన్ చేశాను. మా నాన్నగారు నాకు 15,000 రూపాయలు వాటాకి, నా వాటాకి 15,000 రూపాయలు పంచిపెట్టారు ఆ రోజులో. 77 డిసెంబర్ 5th పెళ్లి చేసి 15,000 డబ్బు ఇచ్చి ఇంట్లోంచి సాగనంపారు. ఆ 15,000తో నేను ఆక్వీడ్ వచ్చి అక్కడ ఆక్వీడ్లో బట్టల షాప్ పెట్టాను. అంటే మా బ్రదర్స్, మా బావగారులు అందరు కలిసి అప్పట్లో 1,00,000 రూపాయలు పెట్టాం పెట్టుబడి. దాంట్లో నాది 15 పైసలు, 15,000. మా బావగారిది 15 పైసలు, 15,000. అలాగా అందరిది తల 15,000, 15 పైసలు వాటా పెట్టాం. 77 నుంచి 85 దాకా నేను అక్కడ కింగ్ ఆఫ్ ది ఆక్వీడ్, ఆక్వీడ్లో బట్టల షాపు, ఆక్వీడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటు, ఆక్వీడ్లో వైశ్య కమ్యూనిటీకి ప్రెసిడెంటు, ఇలాగ అన్నీ చేసాం. అక్కడ మనం 15,000 నుంచి 15 లక్షలు సంపాదించే రేంజ్కి ఎదిగాం 10 ఇయర్స్లో. 10 ఇయర్స్లో 77 to 86 అనుకోండి. 87 సుమారుగా 9 ఇయర్స్లో నేను 10 లక్షలు సంపాదించుకున్నాను నా వాటాకి. ఓకే. అక్కడ పేరు, ప్రతిష్ట, ఒక కారు అన్నీ సంపాదించుకున్నాం. సరదా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము కోటరామకృష్ణ పెళ్ళికి అందరం వెళ్తే అక్కడ మరి కోటరామకృష్ణ ఇంత ఫ్రెండ్, నీకేమో చూస్తేనేమో అసలు నేను భుజం ఎక్కించుకుంటున్నాడు ఆయన, మన పెళ్లి పనులు అన్నీ మనం చేసాం అప్పుడు కోటరామకృష్ణకి. అప్పుడు మరి ఇంత క్లోజ్ ఫ్రెండ్ కదా, మరి ఎందుకు సినిమా తీయకూడదు అన్నారు. సినిమా తీయడం మాట్లాడి నా దగ్గర ఉన్న సంపాదన ఆస్తే 15 లక్షలు, నేను ఎక్కడ సినిమా తీయగలను, సినిమా తీయలేనంటే కాదు తలో 5 లక్షలు పెట్టుకుందాం మనం అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ కాదు తలో 5 లక్షలు పెట్టుకుందాం అని సినిమా తీద్దాం మెడ్రాస్ వెళ్ళాము. అంటే వెళ్తే రామకృష్ణ మేము అప్పుడు చెప్పానుగా మాకేమీ హోటల్లో దిగేంత ఇదిగో లేదు. మేము ఫోన్ చేసి 14 రోజున వస్తున్నాం అంటే మాకు స్టేషన్కి కారు పంపించాడు. కారు ఎక్కి ఇంటికి వెళ్ళి భోజనం చేసి స్నానాలు చేసి షూటింగ్ వెళ్ళాం. అప్పుడు రంగుల పులి అని సినిమా జరుగుతుంది, షూటింగ్ వెళ్ళాం. ఆ బ్రేక్లో మా ఫ్రెండ్స్ అందరికి పరిచయం చేస్తే చెప్పరా ఏంటి విషయాలంటే ఇలాగ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, ఏమంటే ఇలాగ సినిమా తీద్దాం అనుకుంటున్నాం మీతోటి, రామకృష్ణానికి మీరు సినిమా చేసి పెట్టాలి, డబ్బులు మీ అందరం తల 5 లక్షలు పెట్టుకున్నాం సార్ అని చెప్పాడు. అని ఏమన్నంటే సార్ ఈడు నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో 1, కాబట్టి అందరికీ నాకు తెలిసిన వాళ్ళు, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరికీ నేను తిరిగి సాయం చేశాను. నేను డైరెక్టర్ అయిన తర్వాత వీడికి ఏమీ చేయలేదు, అవకాశం లేదు కాబట్టి వీడికి నేను సినిమా చేస్తాను, సినిమాకి నేనే అన్నీ చూసుకుంటా, మీకేం తెలియదు కాబట్టి నాకు ఒక 2 years టైం ఉండే చాలా బిజీగా ఉన్నాను. అప్పుడు కృష్ణరాజు గారితో సినిమా, కృష్ణ గారితో సినిమా, చిరంజీవి గారితో 2 సినిమాలు అన్నీ జరుగుతున్నాయి. బిజీగా ఉన్నాను. ప్రొడక్షన్, డైరెక్షన్ అన్నీ మనం చేయాలంటే మన వల్ల కాదు, మీరు ఎవరిని నమ్మొద్దు, అందులో ఒక 2 years వెయిట్ చేయండి, అడిగి నేను సినిమా చేస్తాను, మీ అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పాడు. తర్వాత ఎవరి పని చూసి పోయాం, ఇంటికి పోయాం. అప్పుడు నేను అనుకోకుండా అక్కడ రాయలనేశ్వర గారు నాకు బాగా పరిచయం. చంద్రమోహన్ గారితో సినిమా జరుగుతుంది, ఎవరితో వాచిరాజు ప్రకాశం గారని ఒక ప్రొడ్యూసర్ గారు సినిమా చేస్తున్నారు, దాని పేరు రామరాజ్యం వచ్చింది. అప్పుడు నేను అనుకున్నా అంటే
అనవసరం లేనిపోయి వీళ్ళందరూ మనకి సినిమా తీద్దాం ఆశ కల్పించారు, మా సినిమా తీయలేకపోతున్నామని వాసిరాజ్ ప్రకాశం గారితో 5 లక్షల రూపాయలు నేను డబ్బు ఆయనకి ఇచ్చి ఆయనకి ఆ సినిమాకి సమర్పకుడుగా నేను పేరు వేసుకున్నాను. సమర్పకుడు అంటే ఈక్వల్ టు ప్రొడ్యూసర్ అని అనుకున్నాను నేను. కానీ సమర్పకుడు అంటే డబ్బును పోగొట్టుకునేవాడు అని తెలియదు నాకు, సమర్పించుకోవాలని తెలియదు నాకు. అప్పుడు సమర్పించుకున్నాను డబ్బు. ఆ సినిమా తీసాము, సంవత్సరం పట్టింది దానికి బోల్డ్ అంత చేతి చేయింది. ఆ సినిమా ఆఖరి ఫైనల్ రిలీజ్ అవ్వాలి. ఓకే. నేను పెట్టిన డబ్బు 5 లక్షలు పోయింది. ఈ 5 లక్షలు కాకుండా నేను మీతో నా ఫ్రెండ్స్తో ఇంకో 5 లక్షలు పెట్టించా, అది పోయింది. అక్కడ ఒక సినిమాలు కట్టాం, మా ఊళ్ళో థియేటర్ కడుతున్నాం. అప్పుడే ఎన్టీ రామారావు గారు మండలానికి ఒక థియేటర్ సబ్సిడీలన్నీ అనౌన్స్ చేస్తే తారక రామ థియేటర్ని ఒక థియేటర్ స్టార్ట్ చేశాను. ఒక 5 లక్షలు దాంట్లో పోయింది. అంటే నాకున్న 15 లక్షల ఆస్తి చిల్లరకి ఇలాగ ఆగిపోయింది. ఏది ఫుల్ఫిల్ అవ్వాలి, ఏది బయట రాలా. నేను వైకుంఠపాడులో పాము గరిచింది, మళ్ళీ టక్మని కిందకు వచ్చేసాం. 77లో 15,000 రూపాయలు ఎలా క్యాష్ ఉందో మళ్ళీ ఆ 15,000 మిగిలింది మళ్ళీ నాకు. 15,000తో కూడా ఏం చేయాలి? అప్పుడు పెళ్ళంబేటలని తీసుకుని ఆ ఉన్న ఊళ్ళో చాంబర్ పేషెంట్ చేసిన ఊళ్ళో మళ్ళీ ఏదో సన్నాసలాగా అడుగు తినేలాగా ఉండటం ఇష్టం లేక అప్పుడు చిల్లర బైకులు కూడా ఉన్నాయి మా ఊళ్ళో నేను వచ్చినాయి. అంటే ఆ రోజులో 2 లక్షలు 1 లక్ష ఉన్నా బైక్ ఉన్నట్టే కదా. నేను ఒక టీవీఎస్ 50 మోటార్ సైకిల్ మీద, అంటే సింపుల్గా చెప్తున్నా, నేను నా భార్య 2 పిల్లలు ఎక్కి ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ 1,500 రూపాయలు ఆ రోజుల్లో ఆ టీవీ చేతితో పట్టుకుని కట్టు బట్టలు అంటారు చూడండి సినిమాల్లో, అలాగే నేను ట్రాన్స్ఫర్ టు భీమవరం. అంటే అక్కడ బతకలేక ఇష్టం లేక, అక్కడ మనకి అందరూ సార్ అని నమస్కారం పెట్టిన వాళ్ళందరూ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఎవరైనా కానీ మనం చాంబర్ పేషెంట్ అంటే మనం వన్ ఆఫ్ ది వాల్యూ ఇంపార్టెంట్ పర్సన్ కదా, ఇచ్చేవారు. అటు చోట మళ్ళీ నేను తలకు ముఖం వెనక తిరగలేక ఇష్టం లేక భీమవరం షిఫ్ట్ అయ్యాను. అంటే నిజంగా అయితే భీమవరం షిఫ్ట్ అయ్యాను, ఒకటి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ పెట్టాను భీమవరంలో. కానీ నేను ఒక 2,000 రూపాయలు ఒక చోట ఎంప్లాయ్గా చేరాను. అది అంటే అప్పట్లో చెప్పుకున్నాడు కాదు, ఇప్పుడు చెప్పుకుంటా. అప్పట్లో ఏంటంటే టీవీఎస్ సుజుకి షోరూమ్ ఉండేది. నీలం రాజా గారని మా ఏలూరు ఎమ్మెల్యే గారు, మా బంధువు ఆయనది షోరూము. దానికి నేను ఇన్ఛార్జ్ అంటే నేనే బాస్. చెక్ మీద సంతకం పెట్టింది నేనే. కానీ యాక్చువల్లీ ఐఎమ్ ఎంప్లాయ్, 2,000 రూపీస్ ఎంప్లాయ్. కానీ అక్కడ హోదా అన్నీ కూడా మనకి ప్రొపరేటర్ హోదాయే. ఓకే. ప్రొడ్యూసర్ ప్రొపరేటర్ మొత్తం ఆయనే. మనం ఏంటంటే ఆయన బంధువు, నేను చాలా ఆయన అంటే ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం. కాబట్టి అన్నీ A to Z నేనే చూసినవాడిని. శాలరీ జీతాలు వాళ్ళు నేనే, ఓ డెసిషన్ నాదే, చెక్ పవర్ నాదే, ఇంకా అన్నీ నేనే కదా. ఆ రేంజ్లో ఉండేవాళ్ళం. అప్పుడు షోరూమ్ నాదే అని అనేవాడిని అందరితోటి, నన్ను నేను కాపాడుకున్న కోసం. కానీ యాక్చువల్ నిజంగా 2,000 రూపాయలు జీతానికి నేను ఒక 1 year అక్కడ చేసాం. 87 ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి కొంచెం ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటొకటి సాల్వ్ చేసుకుని ఆ థియేటర్ ఓపెన్ చేసాం. ఎక్కడ అప్పులు చేసి థియేటర్ అప్పుడు సగం ఉండిపోయింది కదండి థియేటర్. సినిమా రిలీజ్ అవ్వట్లా, ఆ డబ్బు రావట్లా. ఆ డబ్బు వస్తే ఇలా థియేటర్ పెడితే థియేటర్లో ఓపెన్ అయితే ఇలా వచ్చేది, ఇలా తిరిగాం, ఏది జరగలేదు. మొత్తం అన్నీ ఫ్లాప్ అయ్యాం కదా. అప్పుడు 87లో 86లో ఆ థియేటర్ ఓపెన్ చేసి అప్పులు చేసి మొత్తం మీద ముద్రకృష్ణ సినిమాతోటి ఆ సినిమా స్టార్ట్ చేసి ఒక 1.5 year సక్సెస్ఫుల్గా నడిచింది థియేటర్. ఆ తర్వాత ఈటీవీలో అప్పుడు కొత్తగా సినిమాలు వస్తున్నాయి. సినిమాలు ఈటీవీ అనేది స్టార్ట్ చేసింది అప్పుడే 87, 88 ఆ ప్రాంతంలో సుమారుగా. అసలు టీవీలో సినిమా వస్తుంటే విలేజ్లో సినిమా చూసేవారు కాదు జనం, థియేటర్కి జనం వచ్చేవారు కాదు. అప్పుడు వారానికి సినిమా వచ్చేది. ప్రతి 1,00,000 సినిమా వచ్చింది అనుకోండి, బుధవారం శుక్రవారం కూడా సినిమా జనం ఉండేవారు కాదు, అంత ఎఫెక్ట్ ఉండేది విలేజెస్లో. అప్పుడు ఇంక థియేటర్ బ్యాడ్ పొజిషన్ స్టార్ట్ అయింది. సరే ఈలోపు మనకి బ్యాడ్ పీరియడ్ రన్ అవుతుంది కాబట్టి మనం అలా కొంచెం కామ్గా ఉన్నాం. ఒక 91 టైం వచ్చేటప్పటికి కరెక్ట్గా 7 years శని వదిలిపోయింది మనకి. మళ్ళీ మన నిచ్చెన ఎక్కడం స్టార్ట్ చేసాం. అప్పుడు షోరూంలో మానేశాను నేను. ఆక్వాకల్చర్ అని కొత్తగా అప్పుడు మా భీమవరం ఏరియాలో ఆక్వాకల్చర్ వచ్చింది. దానికి ఆక్వా సంబంధించిన ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాం. దానికి నాకు డబ్బు లేదు నిజంగా కూడా. అప్పుడు థియేటర్ ఏమో 1 లక్ష 2 లక్షలు వచ్చింది థియేటర్. అంటే ఏంటి 10 లక్షలు కట్టిన థియేటర్ 2 లక్షలు వచ్చింది డబ్బు వెనక్కి. ఓకే. ఆ 10 లక్షలు పోయింది, సినిమా పోయింది, అన్నీ పోయినాయి. మా ఆవిడ మెళ్ళో నాకు కానీ మా ఆవిడ కానీ ఒక్కరో కాసు బంగారం లేదు. అప్పుడు నాకు 10 ఉంగరాలు ఉండేవి, ఆ 10 ఉంగరాలు దొబ్బినాయి. అప్పుడు మళ్ళీ ఒకసారి ఒళ్ళు జల్లరించి ఒక ఆక్వా కల్చర్కి సంబంధించిన ఆక్వా ఫీడ్ అంటారు, అంటే రొయ్యలు పెట్టి ఫుడ్ అనమాట, అది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం. చేస్తే పాము ఎంత స్పీడ్గా గడిచిందో నిచ్చిన కూడా అంత ఫాస్ట్గా ఎక్కి ఒక 2 yearsలో అగైన్ మై లెవెల్ చూపించాం. 100 మంది స్టాఫ్, ఒక 50-60 మోటార్ సైకిళ్ళు, ఒక 2 జీపులు, ఒక కారు, నాకు ఎన్ని ఓకే అన్నీ పెట్టుకుని మళ్ళీ ఒక ఉంగరాలు చేయించుకుని మా ఆవిడకు 100 కాసులు బంగారం చేయించి
తిరిగి మనం ఒకసారి బాస్ లాగా అని చూపించి అక్కడ బీవర్లో ఒక మంచి బిల్డింగ్ కట్టుకుని ఒక 10 ఎకరాల పొలం కొనుక్కొని అన్నీ సెటిల్ అయ్యాం. 91, 92, 93 సుమారుగా చెప్తున్నాను, మీకు గుర్తులేదు. ఆ టైంకి మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్. మళ్ళీ భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నేను సెక్రటరీ. ఎక్కడున్నా పదవులు హోదాలు. అలాగే మా వైఎస్ఆర్ కమ్యూనిటీకి జనరల్ సెక్రటరీ వెస్ట్ గోదావరికి. ఇలాగ మంచి అంటే ఏదైనా మేము ఏదో చేద్దాం అని తపన ఉండేది మనకి. అంటే 100 మందిలో ఒకటి కాకుండా 10 మందిలో ఒకటి ఉండాలని అన్న ఆశయం మంది. అలా చేసాం. మళ్ళీ అగైన్ 93, 4 వచ్చేటికి సూపర్గా సక్సెస్ అయి ఉన్నాం. అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు శివాల ప్రభాకర్ అని కోటరామకృష్ణ కోఆర్డినేటర్. అతను కోటరామకృష్ణ మేము కలిసి తిరిగిన కదా, ఆడు మా క్లాస్మేట్ శివాల ప్రభాకర్ అని వాడు. ఆడు డైరెక్టర్గా కోటరామకృష్ణ చాలా సినిమాలు చేశాడు. డైరెక్టర్ అవుదని బయటకు వచ్చాడు. వస్తే కోటరామకృష్ణ గారితో క్లాప్ కొట్టించి దాసనాథరావుతో స్విచ్ ఆన్ చేయించి మద్రాసులో షూటింగ్ చేశాం. ఆ సినిమా పేరు ఊహ. ఆ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని. కానీ నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను రా అన్న. ఎందుకంటే ఒకసారి ప్రొడ్యూసర్గా పేరు వేసినందువల్ల మొత్తం ఆస్తి అంతా పోయింది. కాబట్టి నా ప్రొడ్యూసర్ వద్దు, నేను నీకు ఎంతకాలం చెప్పి నేను ఇస్తానని 5వ 10వ అతనికి హెల్ప్ చేసి మనం దూరంగా నుంచి చూస్తున్నాం. ఎందుకంటే మీద తీసుకోలేదు పని ఇది. నేను ప్రొడ్యూసర్ అన్నాను కానీ ప్రతి ఒక్కటి నేను సంతకం పెట్టాలి. ఇప్పుడు పెట్టామనుకోండి, పెట్టింది పోద్ది, నాకు కొత్తగా పోయేది లేదు ఇంకా. అప్పుడు రాజమండ్రిలో రంభవర్సి మేనక థియేటర్ ఉంది, ఈపు కుర్మారావు గారని, ఆయన ఒక షేరు, నేను ఒక షేరు, అలాగే తాళ్ళూరి చౌదరి అని మా లంకలగూడలో అతన్నాడు, అతను షేరు. ఇలాగా శివాల ప్రభాకరే యాక్చువల్గా ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి. అంటే పేరు అది కాదు కానీ డైరెక్టర్ ఆడి తంటలు పడ్డాడు అన్ని. నన్ను ఏదో అబద్ధం చెప్పి నలుగురికి 5, ఆడిదిగా అబద్ధం చెప్పి ఒక 5, అలా అతను పూల్ చేసిన. అబద్ధం అంటే మీన్స్ పూలప్ కోసం. రైట్. మొత్తం అంతా రామసత్యం పెడతానని చెప్పాడు వాళ్ళకి. మీరు 5 పెడితే చాలా అన్నాడు అడిగి. నాదేం చెప్పాడు, కోరమారావు పెట్టుకుంటాను మొత్తం అంతా, నువ్వేం పెట్టట్లేదు, ఊరికి 5 పెట్టు నువ్వు అన్నాడు. ఓకే. ఏం డబ్బు పెట్టకుండా మనం అక్కడికి ఫోజు కొడతాం బాగోదు కానీ 5 పెట్టు. అలాగా అతను మోసం కాదు, జస్ట్ మేనేజ్ చేసి కష్టపడి ఆ సినిమా తీశాడు. ఆ సినిమా పేరు ఊహ. విక్రమ్ హీరో, అపరిచితుడు విక్రమ్ హీరో, మన ఊహ హీరోయిన్. సెకండ్ సినిమా అది. ఆమె మొదటి సినిమా ఆమె, రెండో సినిమా ఊహ సినిమా. అప్పట్లో నాకు తెలిసి 38 లక్షలు 40 లక్షలు అయింది సినిమా కాస్ట్. ఆ సినిమా టోటల్గా సినిమా అంతా షూటింగ్ భీమవరంలో చేశాను నేను. భీమవరంలో షూటింగ్ చేసాం. ఓన్లీ భీమవరంలో షూటింగ్ చేసాం. ఏదో 4-5 రోజులు మద్రాసు చేసిన తప్ప మిగతా అంతా అక్కడ చేసాం. అప్పుడు ఎంఎస్ నాన్నగారు మాకు బాగా పరిచయం. మా ఊరు ఎంఎస్ నాన్నగారిది. దాని వేషం నేను ఆయనతో పురమాయించాను. ఆయనకి ఇచ్చిన రెమ్యునరేషన్ 5,000 మేము ఎంఎస్ నాన్నగారికి ఆ రోజుల్లో. అంటే ఆ రేంజ్ చెప్తున్నాను మీకు నేను. మన బాగా ఫ్రెండ్ అయినా. టోటల్గా సినిమా కంప్లీట్ చేసాం, రిలీజ్ చేసాం. విజయవంతంగా ఆడింది అది. ఓకే అంటే పాస్ అయ్యాం. మనం పెట్టిన డబ్బు మనకు వచ్చేసింది. అంటే అంతకుముందు సినిమా ఫీల్డ్లో పోగొట్టం కాబట్టి మళ్ళీ సినిమా జోలికి వెళ్ళకూడదు అనుకున్నాం. ఈ సినిమా అయితే కొంచెం మన రుచి మళ్ళీ మార్చింది, బాగానే ఉందిలే అనుకున్నాం. అప్పుడు విక్రమ్ చిన్న హీరో, ఇప్పుడు విక్రమ్ మీకు తెలుసు పెద్ద హీరో, అంత పెద్ద హీరో. అంటే మాకు ఎంత ఎకానమీగా చేసామంటే సినిమా మొత్తానికి ఒక ఏసీ రూము. ఇది భీమవరంలో అంతమంది ఆర్టిస్టులు, ఊహ, సత్యనారాయణ గారు, ఆలీ, విక్రమ్ ఇలా అంతమంది వచ్చినా సరే ఎవరికి ఏసీ రూమ్ మాత్రం ఒక రూమ్ అద్దెకి తీసుకున్నది. ఏసీ రూమ్ ఒకటే. ఎందుకంటే ఫిల్ము ఏసీలో ఉండాలి అని చెప్పేవారు అప్పట్లో. అందుకోసం రూమ్ తీసుకున్నాం. దాంట్లో అది విక్రమ్ రూమ్. అది మనసు కిందేమో బాక్స్లు ఉండేది, ఇది ఫిల్మ్ ఉండేది. విక్రమ్కి సింగిల్ బెడ్రూమ్ అది. అంటే అంత ఎకానమీ చేసాం సినిమా. ఊహకేమో ఒక ఫ్రెండ్ ఇంట్లో రెసిడెన్సీ, సత్యనారాయణ గారు ఒక ఇంట్లో ఫ్రెండ్ ఇంట్లో రెసిడెన్సీ, ఆలీ గారికి ఒక ఇంట్లో రెసిడెన్సీ, అలా ఇచ్చాం. ఎంత ఎకానమీ చేయాలో అంత ఎకానమీ చేసాం సినిమాని. సక్సెస్ అయింది, సినిమా బాగుంది. ఆ తర్వాత నేను నా వ్యాపారం నేను చేసుకుంటున్నా. మళ్ళీ సినిమా తీయాలి అనే దురద నాలో స్టార్ట్ అయింది. అంటే మనం ప్రొడ్యూసర్ అవుదాం అనుకుని ప్రొడ్యూస్ అవ్వలేకపోయాం. దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, దీనికేమో సమర్పించి చేసుకున్నాం తప్ప నిర్మాత అనే కార్డు మనకి లేకుండా పోయింది. సరే మళ్ళీ నేను సినిమా తీద్దాం అంటే ఎంఎస్ నాన్న గారు ఏం చెప్పారంటే, సత్యనారాయణ ఇంతకుముందు ఈ చరిత్ర మీకు చెప్పండి, ఆడికి చెప్పుంటాం కాబట్టి అప్పుడు యూట్యూబ్ లేవు కానీ చెప్పాం కదా. సరే నువ్వు పిచ్చోళ్ళగా నువ్వు డబ్బు ఒకటిగా నీకు ఎందుకు, మద్రాసులో మనకి బోల్డ్ సర్కిల్ ఉంది కదా, నీకు నేను ఏమన్నా ఒకటి పరిచయం చేస్తాను, ఒక నండ పెట్టుకుంటే నీకు సపోర్ట్గా ఉంటుంది, డబ్బు ఒకటిగా ఉంటుంది అని అన్నాడు. సరేనప్పుడు టీవీడి ప్రసాద్ గారిని అప్పుడు లైన్లో ఉన్న మంచి ప్రొడ్యూసర్, చాలా సినిమా తీశాడు టీవీడి ప్రసాద్ గారు. అలాగే సి కళ్యాణ్ గారు, ఇద్దరు కూడా మంచి లైమ్ లైట్ ప్రొడ్యూసర్లు ఇద్దరు. మౌళి గారి డైరెక్షన్లో చాలా సినిమా తీశాడు, అశ్విని అని ఇలాంటి సినిమా తీశాడు ఆయన, టీవీడి ప్రసాద్ గారు. ఆ టైంలో మంచి స్విమ్లో ఉన్న ప్రొడ్యూసర్. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, ఇద్దరు పరిచయం చేస్తా అంటే టీవీడి ప్రసాద్ గారు అనుకోకుండా అరుగు నాకు తగలలే, మాకు ఎక్కడో మెడ్రాస్లో అక్కడ ఉన్నాడు ఆయన. కళ్యాణ్ గారికి ఫోన్ చేశాడు ఎంఎస్ నాన్న గారు, ఇంకా కళ్యాణ్ ఇలాగ మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడికి సినిమా తీద్దాం అనుకుంటున్నాడు, ఆడికి ఏం తెలీదు, 25 lakhs క్యాష్ పట్టుకుని వచ్చాడు, జాతకు సినిమా తీయించని పరిచయం చేశాడు. కళ్యాణ్ గారు నాకు ఫస్ట్ టైం అప్పుడు, అంటే అంతకుముందు నాకు తెలుసు కళ్యాణ్ గారు కానీ పరిచయం లేదు, మాట్లాడుకున్నంత క్లోజ్నెస్ లేదు. సత్యనారాయణ నీకు ఎందుకు ఎక్కడ అంటే నాకు వైఎస్ఆర్ హాస్టల్లో ఉన్నాను సార్ అన్న.
వద్దొద్దు నువ్వు వచ్చి ఇక్కడికి మా రూమ్లో ఉండు, మా ఆఫీస్లో ఉండు అని ఫస్ట్ టైం కళ్యాణ్ గారు నా భుజమే చేసి ఆయన ఆఫీస్లో షెల్టర్ ఇచ్చాడు. ఇచ్చి సినిమా తీస్తానంటే వద్దు సినిమా తీయద్దు నువ్వు అన్నాడు. అదేంటి సార్ వచ్చిన సినిమా తీయట కన్నా పిచ్చోడా, సినిమా తీసి డబ్బు ఒకటికోక మళ్ళీ నువ్వు సినిమా చూడు, వాట్ ఈజ్ వాట్, సినిమా అంటే ఏంటి, ఎలా తీయాలి ఏంటి అని నేర్చుకో ముందు, తర్వాత సినిమా తీద్దు కానీ బోల్డ్ ఫ్యూచర్ ఉంది కానీ అన్నాడు. సరే నా మాట మీద ₹1 కూడా ఆయనకి నేను డబ్బు తీయలేదు, ఆయనకి ఇవ్వాల. అప్పట్లో బ్యాంకులో డబ్బులు పబ్లిక్ అమౌంట్ అలాగే ఉండదు కాదు, కట్టలు ఇంట్లో తెచ్చుకున్నాను. కళ్యాణ్ గారు ఆఫీస్లో మీ ఆయన జాగ్రత్తను సినిమా స్టార్ట్ అయింది. ఆ సినిమాకి నేను గోస్ట్ ప్రొడ్యూసర్ని, అంటే ప్రొడ్యూసర్ ఏం కాదు, ఊరికి నేను చూసి అలాగ ఎవరేం చేస్తున్నాడు, అంజీ ఏం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, సాయంత్రం ఒక కాగితం మీద రాసి ఇచ్చేవాళ్ళం. ఎగ్జిక్యూటివ్గా ఉన్నారా లేకపోతే అంతేనా? ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు అంటే పేరేం లేదు దాంట్లో, ప్రొడ్యూసర్ అనుకోవచ్చేమో. అందుకే పేరేం లేదు, లైన్ ప్రొడ్యూసర్ అనుకోండి, గోస్ట్ ప్రొడ్యూసర్ అంటే కనపడిన ప్రొడ్యూసర్ అనమాట. ఓకే ఓకే. అలాగే గోస్ట్ రైటర్ అంటారు కదా, అదేలే. అలాగే గోస్ట్ ప్రొడ్యూసర్ నేర్చుకోండి. సాయంత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అంజీ మంది తాగాడు, లేకపోతే సుబ్బారావు ఫిల్మ్ క్యాన్ పట్టుకొచ్చాడు, 2 క్యాన్లు మేము ల్యాబ్లో ఇచ్చాము, ఇలాంటి రైట్. అదేలే. లేదా ఒక అమ్మాయిని ఒకటి గిల్లాడు, ఇలాంటి ఏముంటే అన్ని క్యారీ చేసాం. ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మర్ అనుకోండి కళ్యాణ్ గారికి. అలాగే ఆ సినిమా అంతా పనిచేసాం మీ ఆయన జాగ్రత్త. అప్పుడు వల్లభనేని జనార్దన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలాగ అందరూ మాకు, బ్రహ్మానందం గారు, ఇలా అందరూ పరిచయం అయ్యారు. ఓకే. మన సినిమా పిచ్చి కదా, అప్పుడు సినిమా వాళ్ళందరూ పరిచయం, ఫుడ్ తీయించుకుందాం అనే ఆలోచన తప్ప అప్పుడు సినిమా తీద్దాం అనే ఆలోచన లేదు. అలా పరిచయం అయింది. అప్పుడు లైన్లో వచ్చింది. అలా కళ్యాణ్ గారి ఆఫీస్లో ఒక 6-7 నెలలు నేను ఉన్నాను. ఇంకో సినిమా ఏదో స్టార్ట్ అయింది కళ్యాణ్ గారి దీలోపు, భరద్వాజ్ గారి డైరెక్షన్లో, సుమన్ గారు హీరో, సినిమా పేరు మర్చిపోయాను. ఇవన్నీ ఇంకా నన్ను సినిమా ప్రొడ్యూసర్ అవనట్ల. అప్పుడు బెల్లంకొండ సురేష్ గారు నా ఫ్రెండ్, అంతకుముందు ఎలా ఇంకోలా ఫ్రెండ్ నాకు. ఆయన ఆఫీస్కి వెళ్ళా, ఏంటి అన్నయ్య అంటే చెప్తే, రా సినిమా తీద్దావా, రా కమాన్ అన్నాడు ఆయన. ఓకే అని ఇప్పుడు మోహన్ బాబు గారు అబ్బాయితోటి విష్ణుతో సినిమా తీద్దాం ప్లాన్ చేశాడు. జయంత్ ఫరాంజీ గారు డైరెక్టర్, విష్ణు హీరో, తీద్దాం ప్లాన్ చేశాడు ఆయన. దానికి జూడ్ ప్రొడ్యూసర్ నేను. ఓ 10 లక్షలు పెట్టేలాగా మాడుకున్నాం. తిరుపతి వెళ్ళినాం. మోహన్ బాబు గారికి 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం, మోహన్ బాబు అబ్బాయికి. ఈయన ఆ 5 లక్షలు నాది. సూట్ కేసుతో పట్టుకుని డబ్బులు పట్టుకెళ్ళాం. తిరుపతిలో షూటింగ్ ఓపెనింగ్ అనమాట. ఇది మొదటి సినిమా, విష్ణు సినిమా ఓపెనింగ్ వెళ్ళాం. వెళ్ళి 5 లక్షల రూపాయలు ఆ అబ్బాయికి ఇచ్చాం అడ్వాన్స్ కింద. ఆ డబ్బు నాది. అన్నయ్య సూట్ కేసుతో తీసుకున్నారు, సూట్ కేసు మనకి ఇవ్వట్లేదు అన్నాను నేను. ఇచ్చినప్పుడు 5 లక్షలు నువ్వు పోగొట్టున్నాను తెలియట్లేదు నీకు, సూట్ కేసు గురించి ఆలోచిస్తున్నావు అనుకున్నాడు ఆయన. అన్నాడు అది ఓబీ వాయిస్లో. అప్పుడు నాకు తెలియదు ఏమంటే సూట్ కేసు మంద కదా అనుకున్నాం. అదేలే. ఆ డబ్బు 5 లక్షల కంటే సూట్ కేసు విలువ ₹100 సూట్ కేసు. అది ₹100 సూట్ కేసు గురించి ఆలోచించడం తప్ప 5 లక్షల గురించి ఆలోచించలేదు. అది అలాగే ఆయనతో ప్రయాణం చేసాం. ఆ సినిమా జరగలేదు. తర్వాత ఏదో చాలా చాలా బ్యాడ్ ఇష్యూలు జరిగినాయి. నేను సినిమా ప్రొడ్యూసర్ కాలేకపోతున్నా. అప్పుడు ఒక 5 సినిమాలకి నేను తెచ్చిన 10 లక్షలు పెట్టి ఒక సినిమా తీయడం కంటే ఒక 5 తెలివైన కాబట్టి నేను బాగా తెలివైన అనుకుని 5 సినిమాకి 5 లక్షలు ఇచ్చాను, ఒక్కొక్కరికి 5 లక్షలు. వల్లభనేని జనార్దన్ గారి డైరెక్షన్లో సినిమా జరుగుతుంది. దానికి కూడా కామినేని వెంకటేశ్వర గారు ప్రొడ్యూసర్ సినిమాకి. ఆ సినిమా పేరు ఛాలెంజ్. దానికి హీరోయిన్ మన జయప్రద గారు. ఒక 5 లక్షలు ఆయనకి ఇచ్చాం. ఇంకో 5 లక్షల రూపాయలు భరత్ డైరెక్షన్లో దాదాగిరిలో సినిమా జరుగుతుంది, దానికి సమర్పించి నేను ఒక 5 లక్షలు ఇచ్చాం. అలాగా పేర్లు చెప్పడం ఇంకా అవమానం కాబట్టి చెప్పట్లేదు. మిగతా 5కి 5 లక్షలు ఇచ్చాం. అంటే నేను ఒకేసారి 5 సినిమాలు తీస్తున్నట్టు లెక్క నాకు దృష్టిలో. ఈ 5 సినిమా డబ్బు ఒకటి విషయం నా తర్వాత తెలిసింది. 5 సినిమాలు డబ్బు రాలేదు నాకు, నేను ప్రొడ్యూసర్ కాలేదు, 10 లక్షలు పోయింది. ఓరి నీ అమ్మ, అంతకుముందుసారి నేను మోసపోయాను. మళ్ళీ నేనేమో కళ్యాణ్ గారేమో ఇంట్లో కూర్చోరా అని బుద్ధిమంతుల్లో కూర్చోబెడితే నేమో కాదు, కళ్యాణ్ గారిని కాదని వచ్చి నేను బయటకు వచ్చి మళ్ళీ 5 సినిమాలు పోగొట్టాను డబ్బు అని బాధపడి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య తప్పు చేశాను, మళ్ళీ నేను ఇంకా సినిమా తీద్దాం అనుకున్నాను కానీ మా ఇండస్ట్రీ మోసం చేస్తున్నాను, దొంగ ఇండస్ట్రీ అన్నయ్య, నేను మా ఊరు వెళ్ళిపోయిన వ్యాపారం చేసుకున్నాను. నాకు వ్యాపారం ఉంది అక్కడ, నేను అక్కడ నెంబర్ 1 ఈ సినిమా పిచ్చ మొదలని వచ్చి వారానికి 10 రోజులు 4 రోజులు 3 రోజులు వచ్చి ఇక్కడ కూర్చొని అదవాసాలు వేసేవాడిని. నేను వెళ్ళిపోతాను అన్నయ్య అంటే, నువ్వు అనుకున్న మోసం కాదు సత్యనారాయణ, సినిమాని సిన్సియర్గా నువ్వు చేస్తే నీకు ఎక్కడ మోసం జరగదు అన్నాడు. కానీ నా కళ్ళ ముందు అన్ని మోసాలు జరిగింది. చెప్పాను కదా, నన్ను ఎవడో మోసం చేశాడు, నన్ను తిడతాను తప్పు, నేను మోసపోయాను, నేను అదను కాబట్టి మోసపోయాను అనుకుంటే కరెక్ట్. సరే నేను ఉండను, వెళ్ళిపోదామని నేను ఎంచుకున్నాను. అప్పుడు 2003లో ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాత నేను వెళ్ళిపోదాం అనుకునేటప్పుడు ఒక మీలాంటి ఫ్రెండ్ ఒకడు వెనకాల భుజమే చేసి సినిమాలో లాగా కట్ చేసి వెనక్కి తిరిగి చూసా. ఎవరో ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఏంటి సత్యనారాయణ అంత భయపడి పారిపోవాల్సిన అవసరం ఏంది, నువ్వు ఏ ఎయిమ్ కోసం సినిమా ఇండస్ట్రీకి వచ్చావో అది తీరకుండా వెళ్ళిపోతే నువ్వు జీవితంలో ఫెయిల్ అయినట్టు అన్నాడు. ఫెయిల్ అయినా 10 లక్షలు పోయింది సార్, పర్లేదు ఇంటికాడ ఇంకో నాకు ఇంకో 50 లక్షలు డబ్బు ఉంది ఇంటికాడ, కానీ నా వ్యాపారం నేను చేసి బతుకుగాను. ఈ దొంగ వ్యాపారం సార్, దొంగ సినిమా ఇది, దొంగదే సినిమా అంటే తప్పు, సినిమాని తట్టుకు నువ్వు చేసిన తప్పు నువ్వు సరిదిద్దుకో అన్నాడు. మరి ఏం చేయండి, సినిమా తీయడం నాకు తెలిసినట్టు చాలా ఈజీ అన్నాడు.
ఎలాగన్నా రా నా కూడా తిరిగి అన్నాడు. నేను 5 లక్షలు మీకు ఇస్తాను సినిమా తీయండి అన్న. అంటే వద్దు, డబ్బు వద్దు, నాకు నువ్వు ఊరికి నా కూడా తిరిగి ఓ సినిమా నేర్చుకో, తర్వాత సినిమా తీద్దుగాని అన్నాడు.